హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను మీకు చూపించబోయేది వెజ్ మయోనీస్ రెసిపీ. ఇంట్లో ఈజీగా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనకు అవసరమైనప్పుడు కొంచెంగా ప్రిపేర్ చేసేసుకుని వాడుకోవడమే. బయట కొనేది మనం చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, చాలా రోజులు మనం స్టోర్ చేసి ఉంచుతాం కదా. ఇది మనం చక్కగా చేసుకుని ఒక 10 to 15 డేస్ అనేది స్టోర్ చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సినప్పుడు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇవి కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక 2 to 3 గార్లిక్ క్లోవ్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ 3 to 4 డ్రాప్స్ లెమన్ జ్యూస్ సరిపోతుంది. దీంట్లోకి ఒక స్మాల్ టీ స్పూన్ సాల్ట్ అండ్ స్మాల్ టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ స్మాల్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ ఒరిగానో అండ్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఒక 3/4 కప్ ఆయిల్ అయితే పడుతుంది దీనికి. ఫస్ట్ ఆయిల్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ మిక్స్ చేసేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే కొంచెం వాటరీ టెక్స్చర్ ఉంది కదా, ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని కొంచెం మిక్స్ చేసేసుకోండి. అంతే, మన మయోనీస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చిందో. మయోనీస్ అన్హెల్దీ అని నాకు తెలుసు, ఎందుకు అన్హెల్దీ అని నాకు అర్థమయ్యేది కాదు. సో ఇది ఆయిల్ యాడ్ చేయడం వల్ల మేబీ అన్హెల్దీ అయి ఉండొచ్చు. చూసారు కదా, మన మయోనీస్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.